ఆత్మీయులారా, ఈ పవిత్రమైన గురువారం నాటి సాయి సుధాలహరికి శుభస్వాగతం. నమస్కారం. ఈరోజు పారాయణ చేసుకునేటప్పుడు ఒక స్నేహితులు సుదూర తీరాల నుంచి ఒక కాల్ చేశారు. చేస్తూ పారాయణ చేస్తున్నారా, ఇప్పుడు మీరు ఏ సంఘటన పారాయణ చేశారో దాని గురించి మనం చెప్పుకుందాం అంటే ఆ ప్రస్తావశాత్తు మనం ఇలా చెప్పుకున్నాం. అప్పుడు మనం చెప్పుకుంటున్న సంఘటన ఏంటంటే, దాసుగను మనకి తెలుసు కదా, సాయి భక్తుడు గణపతిరావు సహస్ర బుద్ధే అయితే ఆయనను బాబా దాసుగను అనేవారు. అదేవిధంగా ఆయన దాసుగను కహే అబ్ క్యా బోలు ధక్ గై మేరీ రసనా అని కట్టుబడిపోయినటువంటి నాలుకను గురించి చెప్పాడు. ఎప్పటికీ సాయి చరిత్ర ఉన్నంత వరకు, సాయి మందిరాలు ఉన్నంత వరకు కూడా తన గానంతో మన హృదయాలను ప్రేరేపిస్తూ ఉండే భక్తులలో దాసుగను ఒకరు. ఆయన గారు సరదాగా ఒక పల్లెటూరు తమాషాలు అనేటువంటి ఆ నాటక ప్రదర్శనలు, రకరకాల ఈ విన్యాసాలు చేస్తూ ఉండే ఒక పోలీస్ మనిషి. ఆయన ఏమయ్యాడంటే, ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కర్ అనే ఒక సబ్జడ్జి ఏదో సందర్భంలో కలిసినప్పుడు అతనిని సాయి యొక్క దర్శనానికి ప్రోత్సహించారు. ఆ విధంగా నూల్కర్ యొక్క ఆయన పరిచయం వల్లనే అతను బాబా దగ్గరికి రాగలిగాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఒకసారి దాసుగను బాబా సాన్నిధ్యంలో ఉన్నాడు. అప్పుడు బాబా అన్నారు, చూడు, నీవు నూల్కర్ని సేవించాలి. ఆయనకు నువ్వు సేవ చేయడం అనేది తక్కువగా భావించవద్దు, న్యూనతగా భావించవద్దు. ఆ విధంగా నువ్వు తప్పకుండా ఆయనకు సేవ చెయ్యి అని ఆదేశించారు. వెంటనే ఇతనికి ఏమనిపించిందంటే, ఆయనకు సేవ చేయడం అనేది బాబా ఆదేశం కనుక వెళ్ళి ఆ తాత్యా సాహెబ్ నూల్కర్ అనే సబ్జడ్జి గారికి ఏదో ఆయనకు సేవలు చేయబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూడుగాను, నీవు బాబా ఏమైనా చెప్పని, నువ్వు మాత్రం నాకు ఇలా సేవలనే అదని నన్ను ఇబ్బంది పెట్టవాకు అని నివారించారు. వద్దన్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడంటే, నేరుగా ద్వారకా మాయకి వెళ్ళి బాబాకి చెప్పాడు, బాబా మీరేమో ఆయన దగ్గర బొమ్మన్నారు, ఆయన ఇలా అన్నారు అని. అప్పుడు అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు బాబా. అనుభవం ఎద్దులకు రాదు అంటే ఎవరికి వస్తుంది? మానవులకే వస్తుంది. కనుక ఏం చేయాలి? అప్పుడు అతను ఏమనుకున్నా అంటే, బాబాకు మొక్కుతూ అదేదో అర్థమయ్యేంత వరకు షిరిడీ వదలను, సాయి సాన్నిధ్యంలోనే ఉంటాను. బాబా ఉద్దేశం ఏమిటో అర్థమయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని నిశ్చయించుకున్నాడు. అతను మనసులో అనుకోగానే బాబా అన్నారు, విభూతిస్తూ, అదే సరైన పద్ధతి అని. మహాత్ములు ఎలా ఉంటారంటే, మన మాటలు కాదు మన మనసుకే స్పందిస్తారు. అట్లా స్పందించారు ఆయన. అదే సరైన పద్ధతి అన్నారు. అయిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. వెంటనే దాసుగనుయే చెప్పాడో లేక తనంత తానుగానే క్షామ కలుగు చేసుకున్నాడో బాబాని అడిగాడు, బాబా ఇతను వచ్చి చాలా కాలం అయింది కదా, ఒకసారి అనుమతిస్తే ఇంటికి వెళ్ళి వస్తాడు కదా అని. లేదు, వాడిని కుక్కలాగా నా దగ్గరే పడి ఉండని, మేమిద్దరం తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని బాబా అన్నారు. తర్వాత ఏం జరిగిందంటే, అతనికి కొంతకాలానికి విషయం అర్థమైంది. ఏమని? గురు దర్శనానికి దోహదం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ నూల్కర్. ఆయన ఎప్పుడూ సేవించదగినవాడు, సేవను చేయడానికి తగిన వ్యక్తి అనే స్థానంలో ఆయన ఉన్నాడు. కనుక అందులో బాబా చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఒక మహానుభావుణ్ణి గనుక పరిచయం చేస్తే
వారి పట్ల ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలో చెప్పారని అతనికి అర్థమైంది. అంతవరకు బాగుంది. కానీ విశేషం ఏం తెలుసా? పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి సాయి చరిత్ర ఎందుకు గొప్పది అంటే, ఆ సంఘటనకు ఒక ముక్తాయింపు ఇచ్చారు ఆయన. అదేమిటంటే, అతనికి సేవ చేయమని నోల్కర్కి, అతని పట్ల కృతజ్ఞతగా ఉండమని చెప్పినారే కానీ ఆ నూల్కర్ నీ గురువు అని చెప్పలేదు. అది మనం జాగ్రత్త పడాలి. ఒక మహానుభావుణ్ణి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా అనుకోవాలే కానీ అతన్ని గురువని బాబా చెప్పలేదనేది మర్చిపోకూడదు. ఇప్పుడు లోకంలో ఏముంటుంది, ఎవరైనా ఒకరికి నలుగురికి బాబా తత్వాన్ని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే అతన్ని గురువుగా అనుకోవటం, అదే అతన్ని ఇష్టపడటం, ఇలాంటి లోకంలో ఉంటాయి. దానికి ముందుగానే హెచ్చరించారన్నమాట ఆనాడే సాయి. అది మనం చదువుకున్న సంఘటన. అది విన్న ఆ సోదరుడు సంతోషపడ్డారు. తర్వాత ఇంకొక విషయం, ఇకపోతే శ్యామ ఎలాంటి వాడంటే, ఒకవైపు పచ్చి ప్రపంచ లౌకికుడు, ఇంకొక వైపు గొప్ప అదృష్టవంతుడు. అతని అదృష్టం ఎంతటిదంటే, మొదటి నుంచి చాలా కాలం బాబా ప్రకటమైనప్పటి నుంచి చాలా కాలం పాటు బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందినవాడు. కానీ ఎప్పటికప్పుడు తనదైనటువంటి లౌక్యాన్ని తనదైన విషయంలోనే ఉన్నవాడు. అతను ఎలాంటి వాడంటే, ఒకసారి అతనికి పాము కరిసింది. కరిసేటప్పటికి ఆ రోజుల్లో పాము కరిస్తే రెండే మార్గాలు, ఏదైనా వైద్యం చేయటం, బతికితే బతుకుతారు. అందుకని ఏం చేస్తారు, ఈ కృష్ణుడి దేవాలయమో విఠలుడి దేవాలయమో ఎక్కడికైనా తీసుకుపోయి ఉంచేయమంటారు. ఎందుకంటే ఆ స్మరణతో వెళ్ళిపోతే మరుజన్మైనా మంచిగా ఉంటుంది. ఇలా ఆ మహారాష్ట్రలో పద్ధతి. అందరూ కలిసి ఒక గుడికి తీసుకెళ్లారు, ఏదో వైద్యం చేయించే పని చేయబోయారు. అప్పుడు అతను అన్నాడు, లేదు నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళండి అని. ఎప్పుడైతే అతను దూరం నుంచి వస్తున్నారో, పాము గరిసి బాధతో భయంతో ఉన్నాడు, సావు భయంతో ఉన్నాడు అతను. వెంటనే, ఓయ్ దొంగ పూజారి, ద్వారకామాయి మెట్లెక్కావో ఒప్పుకోను, వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా అన్నారు. ఖిన్నుడైపోయాడు అతను. వెంటనే కొంచెం సేపటికి బాబా ఆయన లోపల ఉద్రిక్తత తగ్గింది. ఆయన ఉద్రిక్తతే కాదు, ఇతని విషయం కూడా తగ్గిపోయింది. క్రమంగా అందులోంచి అతడు విముక్తుడయ్యాడు. భరద్వాజ మాస్టర్ గారు రాస్తున్నారు, బాబా కోపపడింది అతన్ని కాదు, అతడి లోపల ఉన్న ఎక్కుతున్న విషాన్ని ఆ విధంగా దానికి విరుగుడిచ్చి బాగు చేసినటువంటి సాయి యొక్క ఘనతను మనం ఇక్కడ గుర్తుపట్టాలి అని. సరే, ఇంకపోతే అతడు ఎలాంటి వాడు, అతడు ఎలా ఎన్ని రకాలుగా మనకు బాబా యొక్క అద్భుతమైనటువంటి సాన్నిధ్యాన్ని మనకు పంచాడు అనుకుంటే ఒక చిన్న విషయం ఒకటేంటంటే, అప్పట్లో ఎవరైనా బాబాకి ఏదైనా పంపాలంటే ఈ శ్యామ పేరుతో పంపేవాడు. ఇంకొంచెం చదువుకున్నాడు అతను, వీరిబడి టీచరు. ఆయన పేరు మాధవరావు దేశపాండే అయితే బాబా మాత్రం నల్లని కృష్ణుడా అని శ్యామ అని అనేవారు. సరే, ఎవరో ఒక 2 రూపాయలు పంపించారు బాబాకి దక్షిణగా అని. అతడు ఆ 2 రూపాయలు తీసుకొని ఆ 2 రూపాయల కాసులు ఇచ్చాడు పోస్ట్ వాడు. ద్వారకామాయి వైపు నడుస్తుంటే అతనికి ఒక అనుమానం వచ్చింది. మనం ప్రతిదీ బాబాకు తెలుసు అనుకుంటున్నాం కదా, అది నిజంగా తెలుస్తూ ఉంటుందా లేదా అని. అందుకని ఏం చేశాడంటే, అతడు ఆ 2 రూపాయలని, ద్వారకామాయి ఎదురుగా ఏమి ఇళ్ళు ఉండేవి కావు, సుమారు ఒక 500 మీటర్ల దూరంలో ఒక దగ్గర గుర్తు పెట్టుకొని అక్కడ లోడి ఆ 2 రూపాయలు తీసుకెళ్ళి ఆడబెట్టి పాతి పెట్టేసి గుర్తు పెట్టేసుకొని గమ్ముగా ఉన్నాడు. సరే, రోజులు గడిచే కొద్దీ బాబా ఏమీ దాన్ని ప్రస్తావన చేయకపోతే, బాబా సర్వజ్ఞత్వానికి ముసుగేశానులే, ఆయనకు తెలియకుండా కూడా పనులు చేయొచ్చు అనుకున్నాడు. అట్లా ఒక 6 నెలలు గడిచాయి. అతను అనుకున్నాడు బాబాకు కూడా కొన్ని విషయాలు తెలియవు అని నిశ్చయానికి వచ్చాడు. 6 నెలలు అయ్యాక ఒకసారి వాళ్ళంతా ఈ పక్క ఊరికి వెళ్ళారు. వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో వంట పాత్రలు, తినే గిన్నెలతో సహా ఏమీ లేకుండా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు దొంగలు. ఏడ్చుకుంటా వచ్చాడు, లబో దివో వంట వచ్చి, బాబా మా ఇంట్లో దొంగలు పడ్డారు,
కనీసం ఒంటి మీద గుడ్డలు తినే పాత్రలు కూడా ఎత్తుకొని వెళ్ళారు స్వామి అని ఏడుచూ మొత్తుకుంటూ చెప్పసాగాడు. అప్పుడు అన్నారు, అరే శ్యామా, నీ ఇంట్లో దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనున్నాను రా. నువ్వు చెప్పుకున్నావు, వేస్తపోతున్నావు, బాగానే ఉంది. నావి ₹2 పోయి 6 నెలలు అయిందిరా, నేను ఎవరికి చెప్పుకునేది అని. అప్పుడు అతనికి అర్థమైంది, బాబా అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఇవ్వచ్చు నా తండ్రి. అప్పుడు అన్నాడు, నీ ఒక ఉద్యోగివి, వీధి బడి టీచర్వి కదా, ఒక సంసారివి, నీకు ఇల్లు వాకిళ్ళు ఏదో ఉన్నాయి. అటువంటి నీకు ₹250 ఎంతో భిక్షతో బతికే పేదవాడినైన సాధువునైన నాకు ₹2 అంతే. దాన్ని గురించే మాస్టర్ అంటారు, ధర్మసూత్రము కర్మసూత్రము ఎంత గొప్పదో, కాబట్టి మహాజాగ్రత్తగా ఉండాలి. మహాత్ములతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇదే భక్తుడి ఒక అలసత్వం. ఒకసారి ఆయన ఏ పూనాకో ఇంకో ఊరికో ఇల్లు ఉంటాడు. అతనికి రాత్రి కల వస్తుంది. ఆ కలలో, క్షమా, నేను భగవంతుని స్మరించి నీకు ఇచ్చినటువంటి పవిత్రమైన విభూది నీ ఇంటి బయట చెత్త కుప్పలో పడేస్తున్నారు, నువ్వు వెళ్ళి దాన్ని జాగ్రత్త పెట్టుకోరా అని. అప్పటికి బాబా దేహం విడిచేశారు. అతను పరిగెత్తుకొని వస్తే ఇంట్లో వాళ్ళు ఇల్లు ఊడుస్తూ అవి ఎత్తి బయట పారేసి ఉంటారు. అక్కడ కూడా ఆయన పరమజాగ్రత్తగా అతన్ని కాపాడుకున్నారు. ఒక విచిత్రం ఏంటంటే, మనం మొదట షిరిడీ వెళ్ళేటప్పటికి శ్యామ లేడు, కానీ శ్యామ కుమారుడు ఉద్ధవ్ ఉండేవాడు. ఆయన పేరు ఉద్ధవరావు దేశపాండే. చాలా సహృదయుడు, సౌమ్యుడు. ఆయన మనకు బాగా తెలిసినవాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, ఆయన దగ్గర ఒక ఫోటో ఉంది. బాబా దగ్గరే ఒక చిన్నపిల్ల అంటాడు, ఇది నేనే అంటాడు ఆయన, ఆ ఉద్ధవ్. అప్పటికి ఆయన చాలా పెద్ద వయసు. అంటూ చెప్తాడు, ఈయన ఏం చేసేవాడు, వాళ్ళ నాన్న కొంచెం స్కూల్కి వెళ్ళమని అది ఇది అని తరుముకునేటప్పటికి ఇతను పరిగెత్తుకెళ్ళి బాబా వెనక దాక్కునేవట. బాబా దగ్గరికి వెళ్ళి ఇతను, బాబా వాడిని ఇటు పంపించండి, వాడిని స్కూల్కి పోకుండా ఎగ్గొట్టి మీ వెనక చేరిపోయాడు అని వాళ్ళ నాన్న వస్తే, ఏరా పిల్లాడిని ఏమనకు అంటూ, ఏంటి ఇంత నీ గోల అంటాడు. ఏం లేదు, వాడు చదువుకోకపోతే రేపెట్ట బతకాలా, వాడికి అన్నం ఎవరు పెడతారు, నేను పెడతాను లేరా, నువ్వు పో, పిల్లాడిని ఏమనుకో అనేవాట. ఉద్ధవ్ చాలా ఇదిగా చెప్పేవాడు, ఈరోజు నాకు బాబాయ్ అన్నం పెడుతున్నారు అని. అక్కడ పూజారిగా ఉండేవాడు ఆయన, మాస్టర్ గారికి బాగా తెలిసినవారు. ఆ విధంగా మహల్సాపతి కొడుకైనటువంటి మార్తాండ్, శ్యామ కుమారుడైన ఉద్ధవరావు, వీళ్ళందరూ చాలామంది బాబాను చూసిన వారు ఆ రోజుల్లో ఉండేవాడు. ఆ రోజులు ఎంతో గొప్పవి, ధన్యమైనవి. ఆ రోజులకు, ఆనాటి విశేషాలకు, దానికి కారణమైన సాయి చరిత్రకు, అది ఇట్లా చెప్పుకోవటానికి కారణమైన మీకు నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.